హైదరాబాద్ లో అడపాదడపా వర్షాలు పడుతున్నా వాటర్ ట్యాంకర్లకు ఏమాత్రం డిమాండ్ తగ్గట్లేదు. భూగర్భ జలాలు పెరగకపోవడం, నీటి సమస్య కొనసాగుతుండటంతో వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు నగర ప్రజలు. అయితే డిమాండ్కు తగ్గట్లు వాటర్ సప్లై జరగట్లేదని, 2-3 రోజుల సమయం పడుతుందని నగర ప్రజలు అంటున్నారు. వర్షాలు పడుతున్నా హైదరాబాద్లో నీటి కటకట కొనసాగుతోంది. 2-3 రోజులుగా వర్షాలు పడుతున్నా ట్యాంకర్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గటం లేదు. వర్షాకాలంలో ట్యాంకర్ల బుకింగ్లో సాధారణ పరిస్థితి నెలకొంటుందని అధికారులు భావించినా అందుకు పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సిటీలో వర్షాలు ప్రారంభమైనా కూడా ట్యాంకర్ల డిమాండ్ తగ్గలేదు. కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. నగరంలో ప్రతిరోజు వాటర్ బోర్డ్ 2600 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తుంది. అయినా కూడా నీటి సమస్య వెంటాడుతోంది. ఈ ఏడాది కూడా గతంలో ఎన్నడూ లేనట్టుగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ వచ్చింది. ఏప్రిల్, మే నెలలో చాలా ఎక్కువగా వాటర్ ట్యాంకర్లు డిమాండ్ వచ్చింది. ఒకానొక దశలో 12,000 ట్యాంకర్లను ప్రతిరోజు వాటర్ బోర్డు సరఫరా చేసింది. జూన్ 3వ వారం వచ్చినప్పటికీ వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ కొనసాగుతుంది. ఇప్పటికీ ప్రతిరోజు 10,000 వాటర్ ట్యాంకర్లు బుక్ అవుతున్నట్లు వాటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. వేసవి కాలంలో నీటి ఇబ్బందులు రాకుండా ఉండేలా 1,250 ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. రిజర్వాయర్ల వద్ద అదనంగా ఫిల్లింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 96 ప్రాంతాల్లో 165 ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో వేగంగా వాటర్ ట్యాంకర్లు సరఫరా అవుతూ ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా రోజుల సమయం పడుతోంది. ఉప్పల్ ఏరియాలో ట్యాంకర్ల డిమాండ్ మరింత ఎక్కువగా ఉంది. తమ ఫిల్లింగ్ స్టేషన్ పరిధిలో ఇంకా 300 పైగా ట్యాంకర్లు డెలివరీ చేయాల్సి ఉందని, తమ వద్ద కేవలం 4 ట్యాంకర్ల వాహనాలు మాత్రమే పనిచేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 11వ తేదీ బుక్ చేసిన వాటిని 20వ తేదీన పంపిణీ చేస్తున్నారంటే అక్కడ వాటర్ ట్యాంకర్ల కొరత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్యాంకర్ల కొరత కారణంగా పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుర్మానగర్, ఉప్పల్ హిల్స్ ఆ పెండెన్సీ ఎక్కువ అవుతుంది. సో అవి క్యాన్సిల్ అడుగుదామని కూడా పబ్లిక్ కంపల్సరీ కావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఎట్లాగైనా ఉంది, సో కంపల్సరీ కావాలని. సో దానివల్ల డైలీ కొట్టాల్సిన ట్రిప్స్ కూడా 1.5 అవర్ పడుతుంది ఈజీ అట్ సైడ్ వాళ్ళకి. సో అందుకని కొంచెం ఈ ఏరియాస్కి డిలే ఉంది ఉప్పల్ క్రాస్ రోడ్ క్లోజర్. వాటర్ బోర్డు మాత్రం వేగంగా ట్యాంకర్లు పంపిణీ చేస్తున్నామని చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో చాలా డివిజన్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 2 గంటల నుంచి 24 గంటల వ్యవధిలో ట్యాంకర్ల డెలివరీ కంప్లీట్ అవుతుందని చెప్పినప్పటికీ అది 2 నుంచి 3 రోజులు, అంతకంటే ఎక్కువ రోజుల సమయం కూడా పడుతున్నట్లు తెలుస్తోంది. జూన్, జూలైలో భారీ వర్షాలు రాకుంటే మాత్రం వాటర్ ట్యాంకర్ల డిమాండ్ కంటిన్యూ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది.